హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. రిటర్న్ జర్నీ అండి. అమర్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్గా సేఫ్గా చేసుకున్నాము. చెక్అవుట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ టు శ్రీనగర్. అందరం వెహికల్లో కూర్చున్నాము. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ బయలుదేరాము. ఇక్కడ శ్రీనగర్లో ఎక్కడ చూసినా ఇండిపెండెంట్ హౌసెసే ఎక్కువ ఉంటాయి. బాల్కనీస్ అస్సలు ఉండవు. అంత సేమ్ ఆర్కిటెక్చరేనండి. అంత బాగా డెవలప్ అయిన సిటీ అయితే కాదు. నైట్ మేము దాల్ లేక్ వెళ్దామని వచ్చాము. కొన్ని పిక్చర్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎక్కడ చూసినా బాల్కనీ అయితే అస్సలు లేదండి. ఇది దాల్ లేక్ వెళ్ళే రోడ్లో కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇది దాల్ లేక్ అండి. లైటింగ్స్ ఉండడం వలన దాల్ లేక్ చాలా అందంగా, సుందరంగా, అద్భుతంగా అనిపించింది. ఆ పైన క్లౌడ్స్ని చూస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. వర్షం అయితే పడలేదు. మేము పడుతుందేమో అనుకున్నాము. దాల్ లేక్లో బోట్ షికార్కి వెళ్దాం అనుకున్నాము. ఒక్కొక్క బోటు 2000 రూపీస్ అయితే అడిగారు. 4 మెంబర్స్ని అలౌ చేశారు. ఇక్కడ మనం షాపింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. కాశ్మీర్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. కానీ షాపింగ్ చేసే అంత టైం లేదు. ఎందుకంటే మేము 9:30 కల్లా రిటర్న్ అయిపోవాలి. 10కి డిన్నర్ చేయాలి. దాల్ లేక్లో మనకి గోల్డెన్ లేక్ అని ఉంటుంది. ఎక్కడైతే లైట్స్ ఎక్కువ డెకరేట్ చేస్తారో ఆ లైట్స్ వాటర్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడంతా గోల్డెన్ కలర్లో మనకి కనిపిస్తుంటుంది. అందుకని దాన్ని గోల్డెన్ లేక్ అంటారు. ఫ్లోటింగ్ లేక్ అని కూడా అంటారు. అక్కడ ఫ్లోట్ అయ్యే వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్స్ని అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ మళ్ళీ మేము 9:30కి అలాగా మొఘల్ గార్డెన్స్ చూద్దామని వెళ్ళాము. మొఘల్ గార్డెన్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. మేము లెవెల్ 1 వరకే వెళ్ళాము. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. గార్డెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ప్రకృతిని కూడా మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ ప్లాంట్ అయితే నేను కూడా మా ఇంట్లో పెంచుకున్నానండి. ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. స్టెప్ 2కి వెళ్ళాము. అక్కడ కాశ్మీర్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా హస్బెండ్ నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, రా రా అని పిలిచారు. వెళ్ళాను. ఫొటోస్ అయితే దిగాము. రోజ్ కలర్ ఫ్లవర్స్ అయితే, ఆల్ కలర్ ఫ్లవర్స్ అయితే చూసాము. ఈ లెవెండర్ కలర్ ఫ్లవర్స్ ఎక్కడైనా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పింక్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ చెట్లన్నీ నిటారుగా పొడవుగా పెరిగి ఉంటాయండి. కానీ ఎండ అయితే చాలా అదురుతుంది. మేము సమ్మర్లో వెళ్ళామా అని అనిపించింది. రెయినీ సీజన్లో కదా, రెయిన్ అయితే ఎక్కువేం పడలేదు. కొన్ని పిక్స్ తీసుకున్నాము. శ్రీనగర్లో మేము రోడ్డు అక్కడక్కడ కొన్ని క్యాప్చర్ చేసాము. ఇదంతా సింధు నది పాయలండి. ఆ వాటర్ కూడా చాలా బాగుంటాయి. పాలనురుగు ఎలా ఉంటుందో అలాగ అనిపించింది. కానీ వెహికల్ నుంచి అవన్నీ క్యాప్చర్ చేయడం చాలా కష్టము. అందుకని నేను ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యాను. ఇదంతా మా లగేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.